సో సీ ఫుడ్స్ ఎండ్ అయిపోయాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం వడ్డిస్తారో, నేనేం తినాలో, మీకేం చెప్పాలో చూద్దాం. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ నల్గొండ మటన్ ఫ్రై. నల్గొండ మటన్ ఫ్రై. తను చెప్పిన దాంట్లో కూడా ప్రౌడ్నెస్ చూసారు. నల్గొండ మటన్ ఫ్రై. సూపర్. అదేంటో మటన్ అనగానే అందరికీ ఆ జోష్ వచ్చేస్తుందేమో, స్పెషల్లీ నాకు. ఇక్కడ పేపర్ లీక్ అయినట్టుంది. జనరల్గా బోన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. వన్ ఆఫ్ ద పర్సన్ నేను. సో మటన్లో అయినా చికెన్లో అయినా ఫస్ట్ బోన్స్ వెతుక్కుంటాను. నాకు వెతికి బోన్సే వేశారు. థ్యాంక్ యూ. ట్రై చేద్దాం. ఆల్రెడీ మనకి వీళ్ళు స్టార్టింగ్లో మటన్ సూప్ ఇచ్చినప్పుడే మీకు చెప్పాను చాలా బాగా కుక్ అయింది అని. సో ఇక్కడ కూడా సేమ్ చాలా బాగా కుక్ అయింది. స్పెషల్గా ఇందులో ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. మసాలా, నిమ్మకాయ ఫ్లేవర్, ఎవ్రీథింగ్ కూడా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్గా వీళ్ళు మార్నింగే 4 o'clockకి అలా వెళ్ళి ఒక మటన్ షాప్కి వెళ్ళి అక్కడ తీసుకొచ్చడం ఇదా కాదు. డైరెక్ట్గా వీళ్ళు చెప్పచ్చో చెప్పొద్దో డైరెక్ట్గా మేకనే ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చెఫ్కి తగ్గట్టు, అంటే చెఫ్ ఎలా కావాలి అంటే అలా వీళ్ళు కట్ చేపించుకొని, అంటే లైవ్గా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అంటే రెడీమేడ్ కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడే వీళ్ళు కట్ చేపించుకొని కావాల్సినట్టుగా కుక్ చేసి మనకి అందిస్తున్నారు. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదామా? కొడంగల్ కోడి పకోడా. ఏంటండి? కొడంగల్ కోడి పకోడా. భలే పెట్టారు కదండి వీళ్ళ పేర్లు. నల్గొండ మటన్, కొడంగల్ కోడి పకోడా. చాలా ప్లేసే కాదు, డిషెస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సూపర్. చికెన్లా లేదు అసలు. సేమ్ ఇందాక మనకి ప్రాన్స్ ఎలా కరకరలాడుతూ ఉన్నాయో, అంటే ఆ క్రిస్మీనెస్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. పకోడా అంటే పకోడాలోనే ఉంది. అద్దిరిపోయింది. ఫస్ట్ అయితే నేనైతే స్టార్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం ఆ ఘాటు అలాగే తగులుతూ ఉంది. చూద్దాం. వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఇది? మింట్ బ్లాస్ట్. ఆల్రెడీ స్పైసీకి నా నోరు బ్లాస్ట్ అయిపోయిందని వీళ్ళు నాకు మింట్ బ్లాస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నేను ఒక్కదాన్నే వచ్చాను, లవర్తో వచ్చానేమో అని 2 stars ఇచ్చారు. సింగిల్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే. ఆహా, ఆ స్పైసీగా అలా తిని ఈ చల్లగా ఇలా తాగుతుంటే నా భూతో నా భవిష్యత్తు. మొత్తానికి జాతర బగారా రైస్ ఇచ్చేశారు నాకు. అరోమా మాత్రం వండర్ఫుల్. బగారా రైస్ విత్ కాంబినేషన్ తిందాం, ఏమిస్తారో చూద్దాం. కుండ మాంసం కూర. బగారా రైస్ విత్ కుండ మాంసం కర్రీ. చాలా 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 బాగుంది. ఎంత బాగుంది అంటే ఆకలి మీద ఉంటాం కదా మార్నింగ్ నుండి. సో గబగబా వంట చేసి పెట్టగానే ఫస్ట్ ముద్దకి ఒక అమ్మయ్య నిండిపోయిందిరా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఉంది. నేను అన్ని స్టార్టర్స్ తిన్నాను కదా, సూప్ తాగాను, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ముద్ద అన్నట్టుగానే ఉంది. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ నా కోసం వెయిటింగ్, చూద్దాం. గోల్కొండ కోడి పలావ్. అద్దరిపోతున్నాయి వీళ్ళ పేర్లు అసలు. ఇందాక నల్గొండ, గోల్కొండ. నైస్. వావ్, ఇదే మిస్ అవుతున్నా. అన్ని జీవులు వచ్చేస్తున్నాయి,
ఎగ్ రావట్లేదు అనుకున్నా, మొత్తానికి ఎగ్ కూడా ఇచ్చేసారు నాకు. జనరల్గా మనం అన్ని చోట్ల చూస్తుంటాం కదా, మిర్చికా సాలన్ తోటి వీళ్ళు నాకు సర్వ్ చేశారు. నైస్, బాగుంది. దిస్ ఈజ్ ఆనియన్ రైతా, ఆనియన్ కుకుంబర్ రైతా. ఓకే, యా. సో రైతాతో కూడా టేస్ట్ చేసి చూద్దాం. అవును, మర్చిపోయాను. నేనేమో తినే బిజీలో ఉన్నా, మీరేమో చూసే బిజీలో ఉన్నారు. ఏంటి గుర్తుపట్టేశానా? ఎస్, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే మేము ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో మీరు చూస్తున్నారు కదా. సో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త రెస్టారెంట్స్ ఏమి విజిట్ చేయాలని కొత్త ఐడియాస్ ఇవ్వండి. ఎనీవే, మొత్తానికైతే మంచి కమెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఫుడ్ బకెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రతిసారి కొత్త కొత్త రెస్టారెంట్స్ తోటి, కొత్త కొత్త రెసిపీస్ తోటి, కొత్త కొత్త వంటకాలని మీకు పరిచయం చేపిస్తాం. సో ఇది సంగతి. మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. జాతర రెస్టారెంట్ మేనేజర్ రమేష్ గారు. సో నేను తినడం అయిపోయింది. సో గబగబా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని కాసేపు రమేష్ గారితో మాట్లాడి అసలు దీన్ని ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని కనుక్కొని మీకు చెప్తాను. ఓకే, మీ స్టాఫ్ నేను స్పైసీగా తినడం చూడలేక నాకు ఒక 3 వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ని ఆర్డర్ చేశారు. నాకు తాగుతుంటే ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం జాతరలోకి వెళ్తుంటే జనరల్గా కాదు, అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్ అంటారు. విందు మందు అన్నీ ఉంటాయి. ఫ్యామిలీతోటి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా భోజనం చేసేసి దేవుడి దర్శనం అంతా అయిపోయాక కూర్చొని కాస్త మందేస్తూ చిందేస్తూ విందులు చేస్తారు. సో ఇక్కడ అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి? ఆల్మోస్ట్ యాక్చువల్గా ఇప్పుడు అసలైన జాతర ధూమ్ధామ్ దావత్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అవునా? జస్ట్ ఈ వీక్లోనే లిక్కర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 2 days నుంచి లిక్కర్ స్టార్ట్ అవుతుంది. ఆ లిక్కర్కి ఆల్మోస్ట్ మేము కూడా వెయిటింగ్ అనమాట. మొన్నటి వరకు లిక్కర్ ఎండ్ ఆఫ్ ది డే లిక్కర్ వచ్చేసింది. వీఆర్ హ్యాపీ. అసలైన జాతర ఇప్పుడు మొదలవుతుంది. ప్లస్ మీకు అక్కడ మాకు ప్రైవేట్ పీడిఆర్ డైనింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఓ నైస్. అంటే పార్టీస్ కిటీ పార్టీస్, బర్త్డే పార్టీస్, గెట్ టుగెదర్ అన్ని జరుగుతుంటాయి. అంటే మనకి 20 members 30 members రెండు ఉన్నాయి అన్నమాట. ఓకే, రీజనబుల్ ఉంటాయి కదా చార్జెస్. కాకుండా క్యాటరింగ్ అవి కూడా చేస్తుంటాం. మా ఫుడ్ బకెట్ త్రూ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం మీ రిఫరెన్స్ వస్తే. మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నా, మీరు కూడా మా గురించి ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరూ వచ్చేసేయండి జాతరకి. స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాము మీ ఫుడ్ బకెట్ రిఫరెన్స్ వస్తే. మీరు వచ్చినప్పుడు రమేష్ గారు మేనేజర్ ఈ వీడియో చూపెట్టి ఈ వీడియో చూసి వచ్చామని చెప్పండి. ఖచ్చితంగా